ముందు ఇలాంటి మూలాలను ఇది ఇది ఏదో ఆషామాషిగా వదిలేయాల్సిన అంశం కాదు. నాకు అర్థం కాదు సార్ వికే గారు ఈ పాయింట్లు ఇది ఎక్స్పోజ్ చేసి ఇదిగో ఈ నలుగురు ఐదుగురు చేశారు అన్నానని ఒకటి నా మీద ఎఫ్ఐఆర్ చేయించాడు సార్ ఖమ్మంలో. నా మీద మళ్ళీ అదే ఇంత దారుణంగా ఉన్నారండి వాళ్ళు. అదే సో ఇక్కడ సుబ్లీ గారు ఒకడు అంటాడు భయపెట్టి లిక్కర్ కొనిపించారంట, అతనితో భయపెట్టి అవన్నీ సీసీ కెమెరాలో విజువల్స్ రికార్డ్ అయ్యేలాగా లిక్కర్ కొనిపించి లిక్కర్ తాగిపించి ఇది చేశారని ఇంకొకడు అంటాడు. ఏంటండి ఇది? లిక్కర్ కొనిపించడం అక్కడే చంపేయచ్చుగా, చంపేయాలంటే. వికే గారు నేను సూటిగా పాయింట్ మీదకి వచ్చేస్తాను, చాలా తక్కువ సమయం కూడా తక్కువ ఉంది కూడా. రెండు అంశాలు సార్ దీంట్లో, రెండు శక్తులు. ఈ రోజున ప్రభుత్వం ఒక వైపు నుంచి చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అని చెప్పేసి, దాంతో పాటు చెడు పోస్ట్ చేయకు అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ప్రచారం తీసుకుంది. నిజంగా నాకు చాలా ఆనందం వేసింది సార్. ఎందుకంటే ఆ పోస్ట్ అంటే ఏదో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నామని చెప్పడం కాదు సార్, వాస్తవాలు ఉన్నప్పుడు వాస్తవాలు మాట్లాడుతుంటే పడి ఏడుస్తున్నారండి. పడి ఏడవడం కూడాను అలా ఇలా ఏడవట్లేదు. ఈ రోజున చెడు పోస్ట్ చేయకు అని చెప్పేసి ఇవన్నీ కూడాను మూల కారణం రెండు అంశాలు సార్. నంబర్ 1, 90% వైసీపీ బ్యాక్ సార్. 90% వైసీపీ సోషల్ మీడియా. మీరు అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రంలో మళ్ళా పోలీసులు ఏం చేస్తున్నారు, దాని తర్వాత ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లా. నాకు గుండె బాగా చాలా ఆవేదనతో చెప్తున్నాను సార్ నేను. రెండోది 10% ఏంటంటే మత ఛాందసవాదం ఉన్నటువంటి వాళ్ళు, హూఎవర్ ఇట్ మే బి, అది క్రిస్టియానిటీలో ఉండేవండి, ముస్లింలో ఉండేవండి, లేకపోతే హిందూయిజంలో ఉండేవండి, ఎవరైనా కానివ్వండి, హూఎవర్ ఇట్ మే బి, అందరిలో ఉన్నారు. ఎవరు తక్కువేం కాదు. ఈ 10% ఈ 90% రెండూ కలిసి మొత్తం సమాజాన్ని సర్వనాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఇక్కడ మీకు ఒక చిన్న అంశం చెప్తాను సార్. ఇందాక ఆయన ఎవరికో టార్గెట్ చేశారండి. టార్గెట్ ఎవరు కాదండి, టార్గెట్ నేను ఓపెన్ గా చెప్తే కనుక టార్గెట్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు నలుగురు టార్గెట్. ఆ శ్రీధర్ టార్గెట్, ఆ బాల్కోటే టార్గెట్, ఆ రాజేష్ టార్గెట్, ఈ శుబ్లీ టార్గెట్. మీరు కావాలంటే కనుక నా లాస్ట్ 10 days పోస్టులు తీసి చూడండి సార్. లాస్ట్ 10 days పోస్టులు తీసి చూడండి. నా మదర్ ఫాదర్ చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. ఈ బిల్లుకి ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ వచ్చిందో దాంట్లో నేను నా యొక్క స్టాండ్ నేను తీసుకున్నాను, నా ఒపీనియన్ నేను పెడుతున్నాను. తప్పలేదు, నేను 100% అబ్జెక్ట్ చేస్తున్నాను, నా ఒపీనియన్ నేను పెడుతుంటే అసలు బలోం అని చెప్పేసి అది అంటే ఒక వ్యవస్థ దాని వెనకాల పనిచేస్తుంది. నిజంగా చెప్తున్నాను వికే గారు, బై గాడ్ ప్రామిస్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను అబద్ధాలు 2017 నుంచి నేను హత్య చేసిన తర్వాత నుంచి నేను అబద్ధాలు కామెడీగా కూడా ఆడాను సార్. నేను నిజం చెప్తున్నాను, నా ప్లేస్ లో కనుక ఇంకోటి ఉంటే కనుక ఖచ్చితంగా సూసైడ్ చేసుకునేవాడు సార్, ఖచ్చితంగా సూసైడ్ చేసుకునేవాడు. ఒక ఆడపిల్ల అయితే మటుకు ఇంకా దానికి అసలు అవసరమే లేదు, ఇంకా ఏం చెప్పాల్సిన అవసరమే లేదు. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ వైపు మేము నుంచుంటే ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రకంగా అంటే, మీరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళకి మాకే కొమ్ములు లేవండి, మాకే కొమ్ములు లేవు, మేము అలా అనుకునే వాళ్ళం కూడా కాదు. వీఆర్ వెరీ మచ్ డౌన్ టు ఎర్త్. ఎందుకంటే రేపటి అనేది ఒక రోజు ఉందని చెప్పి భావించే వాళ్ళం మేము. ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళపై ఎవరు తీసుకోవాలి సార్? ఈ అంశంలో కూడాను, ఈ ప్రవీణ్ పగడాల గారి అంశంలో కూడాను ఆ పాస్టర్ మాట్లాడుతున్నటువంటి పాస్టర్ని చెప్పకూడదు సార్. రియల్లీ చెప్తున్నాను కదా. ఎందుకంటే ఒకడు చేసిన తప్పుకి మొత్తం సమాజాన్ని ఈ రోజున, ఇందాక సోదరుడు రాజేష్ సారీ అని చెప్తే నాకు చాలా బాధ చేసింది. ఎందుకు అతను సారీ చెప్పాలి? ఎందుకు? అతను ఒక క్రైస్తవుడు కాబట్టి అతను మొత్తం అందరినీ కూడాను సారీ చెప్పాలా? ఎందుకు చెప్పాలి? అవసరం లేదు. ఒకడు చేసిన తప్పు సార్ అది. అలాంటి వాళ్ళని ఏంటంటే ఖచ్చితంగా శిక్షించాలి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలండి. లేదంటే మాలాంటి వాళ్ళు ఎవరి దగ్గర డిబేట్ యొక్క ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే లోకేష్ గారు దీని వెనక పెద్ద కాన్స్పిరసీ నడుస్తుంది అంటున్నారు, ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్ లోనే అదే అన్నారు. సో ఇక్కడ సోషల్ మీడియాని కనుక ఒక్కసారి స్కాన్ చేస్తే ఇప్పుడు మాట్లాడిన ఆ బయట ఏదైతే మనం విన్నామో, ఇలాంటి బయట్లు, ఇలాంటి హెచ్చరికలు, ఇలాంటి అదుపు తప్పిన వాగుడు, ఇట్లాంటి అదుపు తప్పిన పోస్టులు కుప్పలుగా సోషల్ మీడియాలో బయటకు వస్తాయి. చేయాల్సిందల్లా పోలీసు స్కాన్ చేయాలి.